Hey guys, welcome back to Sai Tech ECE. Today we'll see the project on gas sensor. So flying flash MQ2 gas sensor use chesi smoke detection alarm anedi create చేద్దాం. సో అసలు ఈ ఫ్లయింగ్ ఫ్లాష్ MQ2 గ్యాస్ సెన్సర్ అనేది ఇలా ఉంటుంది. సో ఇన్ దిస్ గ్యాస్ సెన్సర్ ఇట్ డిటెక్ట్ ద గ్యాసెస్ ఆన్ మీథేన్, బ్యూటేన్, LPG, స్మోక్ని, ఆల్కహాల్ని, ప్రోపేన్ని, హైడ్రోజన్ గ్యాస్ని ఇవి గ్యాస్ సెన్సర్ అనేది ఈ MQ2 గ్యాస్ సెన్సర్ అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. గ్యాస్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం పొటెన్షియోమీటర్ అనేది ఉంటుంది. సో ఈ పొటెన్షియోమీటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇందులో చూసుకుంటే మనకి 4 పిన్స్ ఉంటాయి. సో ఈ 4 పిన్స్లో VCC, గ్రౌండ్, D0, A0 అనే 4 పిన్స్ ఉంటాయి. సో ఈ 4 పిన్స్ మనం ఆర్డినో బోర్డు కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో వీడియో అనేది కంప్లీట్గా చూస్తే కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో నెక్స్ట్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. సో ఫస్ట్ ఈ గ్యాస్ సెన్సర్కి ఉన్న 5 volts పిన్ అనేది, సో 5 volts ఆర్డినో బోర్డులో ఉన్న 5 volts కనెక్ట్ చేసాం. సో గ్రౌండ్ కనెక్ట్ చేసాం ఆర్డినో బోర్డులోది. సో D0 డిజిటల్ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసాం. సో నెక్స్ట్ ఈ LED వచ్చేసి త్రూ రెసిస్టర్ ద్వారా. సో రెసిస్టర్ ఎందుకు యూస్ చేసామంటే వోల్టేజ్ని అపోజ్ చేయడానికి రెసిస్టర్ యూస్ చేసాము. సో ఇక్కడ 6th పిన్ కనెక్ట్ చేసాము LED వచ్చేసి. సో బజర్ వచ్చేసి 7th పిన్ కనెక్ట్ చేసాం. సో నెగిటివ్ వచ్చేసి టు LED అండ్ బజర్ నెగిటివ్స్ వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేసాం. సో నెక్స్ట్ కనెక్షన్స్ చూద్దాం. సో ఇక్కడ చూస్తే గ్యాస్ సెన్సర్కి 3 కనెక్టింగ్ వైర్స్ తీసుకున్నాను. అందులో ఫస్ట్ పిన్ వచ్చేసి VCC పిన్. సో ఈ VCC పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న 5 volts కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ గ్రౌండ్ పిన్. సో గ్రౌండ్ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ సిగ్నల్ పిన్ డిజిటల్ D0 అనే పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేస్తున్నాను. డిజిటల్ పిన్స్లో ఉన్న పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ LED తీసుకున్నాను. సో ఎల్ఈడికి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో వచ్చేసి పాజిటివ్, షార్ట్ టర్మ్లో వచ్చేసి నెగిటివ్. సో ఈ ఎల్ఈడికి రెసిస్టర్ తీసుకున్నాను. 470 ohms రెసిస్టర్ ఒకటి తీసుకోండి, 330 అయినా పర్లేదు. సో రెసిస్టర్ ద్వారా మనం ఆర్డినో బోర్డుకి కనెక్ట్ చేయాలి. సో త్రూ రెసిస్టర్ పాజిటివ్ పిన్ వచ్చేసి త్రూ రెసిస్టర్ ద్వారా ఆర్డినో బోర్డులో ఉన్న 6th పిన్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఆర్డినో బోర్డులో ఉన్న 6th పిన్కి కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ ఎల్ఈడి నెగిటివ్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ గ్రౌండ్ ఒకటి ఉంటుంది ఆర్డినో బోర్డులో. సో ఈ గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ బజర్. సో ఇది వచ్చేసి బజర్. సో బజర్ పాజిటివ్, నెగిటివ్ ఉంటాయి కదా. సో బజర్ నెగిటివ్, ఈ బ్లాక్ వైర్ వచ్చేసి నెగిటివ్. సో ఈ నెగిటివ్ వచ్చేసి ఈ ఎల్ఈడి దగ్గర ఉన్న గ్రౌండ్లో కనెక్ట్ చేస్తున్నాను నేను. సో గ్రౌండ్ కనెక్ట్ చేశాను. సో పాజిటివ్ వచ్చేసి, సో ఈ పాజిటివ్ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న పిన్ నెంబర్ 7కి కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్షన్స్ వచ్చేసి ఇవేనమ్మా. సో నెక్స్ట్ ఆర్డినో బోర్డులోకి కోడ్ ఎలా డంప్ చేయాలో చూద్దాం. సో ఈ సర్క్యూట్ డయాగ్రాము ఆ కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఆర్డినో బోర్డు నుండి ఆర్డినో బోర్డుకి USB కేబుల్ కనెక్ట్ చేశాను. సో USB కేబుల్ ద్వారా ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఆర్డినో IDE నుండి కోడ్ అనేది డంప్ చేస్తున్నాను. సో సింపుల్గా కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. సో ఫస్ట్లో పిన్స్ని డిఫైన్ చేసుకున్నాము. గ్యాస్ సెన్సార్, బజర్ పిన్, LED పిన్స్ని డిఫైన్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇక్కడ వైట్ సెటప్లో వచ్చేసి పిన్స్ని ఇన్స్లైజ్ చేసుకున్నాము. అంటే పిన్ మోడ్ ఏంటి, ఇన్పుట్టా అవుట్పుట్టా అనేది ఇక్కడ మెన్షన్ చేసుకున్నాము. నెక్స్ట్ వైడ్ లూప్లో చూసుకుంటే గ్యాస్ డిటెక్టెడ్ ఈక్వల్ టు డిజిటల్ రీడ్. డిజిటల్ పిన్ అనేది రీడ్ అవ్వాలి, అంటే గ్యాస్ సెన్సర్ అనేది రీడ్ అవుతూ ఉండాలి కాబట్టి సో డిజిటల్ రీడ్ గ్యాస్ సెన్సర్ అని రాసుకున్నాము. సో నెక్స్ట్ సీరియల్ డాట్ ప్రింట్ గ్యాస్ డిటెక్టెడ్ అనేది సో మనకి ఈ ఆర్డినో IDEలో డిస్ప్లే లాగా ఒకటి ఉంటుంది. సో అదే సీరియల్ మానిటర్. సో ఇక్కడ ఉంటుంది సీరియల్ మానిటర్. సో ఈ సీరియల్ డాట్ ప్రింట్లో మనం గ్యాస్ ఎంత పర్సంటేజ్ ఉందనేది మనకి ఇక్కడ
డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్లో గ్యాస్ డిటెక్టెడ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మన డిజిటల్ రైట్ పిన్ ఎల్ఈడి పిన్ అనేది హై అవుతుంది. సో అలాగే బజర్ పిన్ కూడా హై అవుతుంది. సో ఎల్ఈడి పిన్ అనేది మళ్ళీ ఇక్కడ లో అని రాసాము, ఎందుకంటే ఆన్ ఆఫ్ అవుతూ ఉండాలి అని చెప్పేసి అలా రాసాము. సో ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది ఎల్ఈడి పిన్, బజర్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే 0 లేకుండా 1 అవుతుందో అప్పుడు ఎల్స్ కండిషన్లో బజర్ అనేది ఎల్ఈడి అనేది ఆఫ్ కండిషన్లో అవుతుంది. కోడ్ అప్లోడ్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో మనం కనెక్ట్ చేసిన బోర్డు ఇక్కడ చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆర్డినో యూనో మనం కనెక్ట్ చేసాం కదా, COM5కి ఆర్డినో యూనో బోర్డు అనేది కనెక్ట్ అయింది. సో బోర్డు సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ అప్లోడ్ చేస్తున్నాను. సో కోడ్ సర్క్యూట్ డయాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ చేసి అనేది వెరిఫై చేస్తుంది కోడ్. సో వెరిఫై అయిన తర్వాత అప్లోడ్ అవుతుంది. సో కోడ్ అనేది అప్లోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ చెక్ చేద్దాం ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది. ఇది వచ్చేసి సెన్సార్. సో ఈ సెన్సార్కి నేను స్మోక్ ఇస్తున్నాను. సో స్మోక్ ఇస్తే ఇక్కడ మీరు గమనిస్తే ఎల్ఈడి అనేది ఆన్ ఆఫ్ అవుతూ ఉంది. సో అండ్ బజర్ కూడా మనకి సౌండ్ ఇస్తుంది. సో ఎప్పుడైతే మనం స్మోక్ రిమూవ్ చేస్తామో అప్పుడు ఎల్ఈడి ఆగిపోతుంది. సో బజర్ కూడా ఆఫ్ అయిపోతుంది. సో మనం మళ్ళీ స్మోక్ డిటెక్ట్ చేసినప్పుడు ఎల్ఈడి అనేది ఫ్లాష్ అవుతుంది అండ్ బజర్ కూడా సౌండ్ ఇస్తుంది. సో మనం స్మోక్ రిమూవ్ చేసినప్పుడు ఆఫ్ అయిపోతుంది. సో ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.